పార్ట్ బికి స్వాగతం. ఈ పార్ట్ బిలో మనం మొదటిగా చర్చించే అంశం ఏంటంటే పౌరుల గోప్యత ప్రభుత్వాల బాధ్యత అని చెప్తున్నమాట. దీంట్లో మన రైటర్ ఏం చెప్తున్నంటే, ఇటీవల వాట్సాప్ తన గోప్యత నిబంధనలో కొన్ని మార్పులు తీసుకొచ్చి వినియోగదారుల సమాచారాన్ని తన అనుబంధ సంస్థలైనటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటితో పంచుకుంటా అని చెప్పడంతో చాలామంది భారతీయులు ఏం చేశారంటే ఆ వాట్సాప్ను వాడకుండా సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్లను వాడడం మొదలుపెట్టారు. దీంతో వాట్సాప్ కూడా మేము తీసుకొచ్చేటువంటి నిబంధనల్లో మన గోప్యతకి, మీ భద్రతకి ఎటువంటి ఇబ్బంది ఏం రాదు, అడ్డంకి ఏమి ఉండదు అని చెప్పింది. అయితే ప్రభుత్వం కూడా వాట్సాప్ చెప్పింది అనమాట, హెచ్చరించింది మీరు ఎటువంటి పనులు చేయకండి అని చెప్పినప్పటికీ వాట్సాప్ ఏమైందనమాట, మేము మే 15 వరకు మేము తీసుకొచ్చే నిబంధనలను కొంతమైనా నింపుతాము, తర్వాత అప్లికేట్ చేస్తాము, ఆలోపు మేము ఈ తీసుకొచ్చినటువంటి నిబంధనల్లో చాలా వరకు అందరికీ అవగాహన కల్పిస్తామని చెప్పిందనమాట. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఏమని, మన దేశంలో పటిష్టమైన చట్టాలు లేకపోవడం వలన ఇటువంటి నిబంధనలు మన దగ్గర వర్తిస్తాయి. అయితే వివిధ దేశాలు, ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు, అమెరికా వంటి దేశాల్లో ఇటువంటి చట్టాలు అంటే అక్కడ పటిష్టమైన చట్టాలు ఉండడం వల్ల ఇటువంటి నిబంధనలు అక్కడ అప్లికబుల్ కావు. మన దగ్గర మాత్రం అవుతుంది, ఎందుకంటే పటిష్టమైన చట్టం మన దగ్గర లేకపోవడం వల్లనే మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే దాదాపు మన దేశంలో 70 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు అనమాట. ఇది రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతున్న సంఖ్య అనమాట. అయితే దానిలో 40 కోట్ల మంది దాకా వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. అంటే వాట్సాప్ ఏ విధంగా పెనిట్రేట్ అయిందో మన జీవితాలకు అర్థం చేసుకోవచ్చు అనమాట. పొద్దున్న లేస్తే వాట్సాప్ చూస్తాం, స్టేటస్లు పెడతాం, అంటే ఎంత దారుణంగా మనం వాట్సాప్ వాడుతున్నామో దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో వాట్సాప్ ఇటువంటి చర్య తీసుకోవడం చాలామంది భారతీయులలో ఒక రకమైన కలవరం లేపిందనమాట. కాబట్టి వాట్సాప్ తను ఏమంటుంది, మేము ఈ లోపు అంటే మే 15 లోపు మేము ఈ తీసుకొచ్చిన నిబంధనలపై అందరికీ అవగాహన కల్పిస్తామని చెప్తుంది తప్ప మేము వీటిని తీసేయమని చెప్తలేదు. ఎందుకంటే తీసేస్తే ఏమో తనకు ఇబ్బంది అవుతుంది, అంటే ఇట్లా తన వినియోగదారుల సమాచారాన్ని వేరే దాంట్లో పంచుకోవడం వల్ల తనకు ఉపయోగం ఉంటుంది, అన్ని రకాల ఉపయోగం అనమాట. బట్ మనకు మాత్రం పెద్ద మైనస్ పాయింట్ అనమాట. అందువల్ల అది తీసేయట్లేదు. అదే మన దగ్గర పటిష్టమైన డేటా ప్రైవసీ చట్టాలు ఉన్నట్లయితే ఇటువంటి చర్యలు అసలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ రైటర్ మనకి ఏం చెప్తుందంటే, యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ మాదిరిగా మన దగ్గర కూడా ఒక రకమైన చట్టాలు తీసుకురావాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బిల్ రూపంలో ఉన్నటువంటి డేటా ప్రైవసీ చట్టం 2019 దాన్ని అట్లనే బిల్ లెక్క ఉంది, ఇంకా అది కమిటీలు వేసి దాన్ని ఇంకా ప్రజాప్రాయ సేకరణ జరుగుతుందన్నమాట. అయితే ఆ చట్టం వల్ల అంతగా అనుకున్నంత ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి చట్టం మాదిరిగా మనం కూడా తీసుకురావాలి అని చెప్తున్నాను అనమాట. ఇది ఎడిటోరియల్లో మనకు రైటర్ చెప్పింది అనమాట. దీంట్లో అసలు మన క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే, భారతావని పరాక్రమ పతాక నేడు నేతాజీ 125వ జయంతి అని చెప్పేసి ఎడిటోరియల్ చెప్పిండు. ఈ ఎడిటోరియల్లో మనకు రైటర్ ఏం చెప్తుందంటే, నేతాజీ యొక్క 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వము పరాక్రమ దివాస్గా జనవరి 23న తీసుకురావడం జరిగిందనమాట ఈరోజు. అయితే ఈ నేపథ్యంలో నేతాజీ స్వతంత్ర సమర విధానానికి కృషి చేసిన పరిణామం ఎట్లుండే అని చెప్పి దీని గురించి కొద్దిగా డీటెయిల్గా మనకు వెంకయ్య నాయుడు బాగా రాసిందనమాట. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, అసలు మన దేశంలో స్వతంత్రం కోసము గాంధీజీ ఒకవైపు అహింసా మార్గాన్ని, శాంతియుత మార్గాన్ని ఎంచుకుంటే ఒకవైపు సుభాష్ చంద్ర బోస్ లాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఇలా శాంతియుతంగా పోతే మనకు స్వతంత్రం రాదు, కంపల్సరీ వలసవాదాన్ని అణచివేయడానికి కంపల్సరీ సైనిక శక్తి కావాలి అని చెప్పేసి తను సైనిక మార్గంగా వెళ్ళిన వ్యక్తి అన్నమాట. ఈ నేపథ్యంలో చాలామంది యువతను తన మాటలతో స్ఫూర్తి నింపిన వ్యక్తి అన్నమాట సుభాష్ చంద్రబోస్. అట్లాగే మనము చూసుకోవచ్చు, ఏది స్వరాజ్య ఉద్యమంలో చైతన్యమైన పాత్రను వహించినటువంటి వ్యక్తుల్లో చాలా వరకు సుభాష్ చంద్రబోస్ అసలు అతి ముఖ్యమైన వ్యక్తి అనమాట. అతను ఏం చెప్పిందంటే, నాకు ఒక రక్తం పుట్టి ఇవ్వండి, మీకు నేను దేశానికి స్వాతంత్రం ఇస్తానని చెప్పేసి యువతలో ఒక రకంగా ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపిన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ అనమాట. అయితే తను మన దేశాన్ని ఏం నమ్మినంటే, మన దేశానికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉందని చెప్పేసి గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో సుభాష్ చంద్రబోస్ ప్రథముడు అనమాట. ఆ నేపథ్యంలో ఆయన ఏమనుకుంటున్నారంటే, మన దేశంలో కులాలు, భాషలు, మతాలు అండ్ ప్రాంతాలు ఇవన్నీ మనం పట్టించుకోకూడదు, మనమంతా భారతీయులము అని ఒక రకమైన భావన కలిగి ఉండాలని చెప్పేసి చెప్పిన ఒక వ్యక్తి, అంటే ఒక లౌకికవాదిగా, ఒక సెక్యులరిస్ట్గా మారిన ఒక వ్యక్తి అనమాట ఇతను సుభాష్ చంద్రబోస్. ఒక గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట ఆయన. అట్లే ఈయన ఏం చేసిందంటే, ఈ వలసవాద శక్తిని అణచివేయడానికి ఈయన 1940sలో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి ఒక రకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎగనిస్ట్గా మారిపోయి ఆ బ్రిటిష్ ప్రభుత్వము భయపడిపోయింది అనమాట. అంటే ఇతని శక్తిని చూసి భయపడిపోయింది. ఎట్లా అంటే, అప్పటికి వైస్రాయ్ అయినటువంటి మన లార్డ్ బెవిల్ ఇటువంటి అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ పైన చర్యలు తీసుకుందని చెప్తే
వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నర్లు మన వైస్రాయ్కి చెప్పారు అనమాట. ఏమని, సార్ మీరు ఇట్లాంటి చర్య తీసుకున్నారు అనుకో కంపల్సరీగా స్వతంత్ర సమరయోధుల్లో అలాగే మన ఇప్పుడు ఉన్నటువంటి భారత సైన్యంలో ఉన్నటువంటి మన భారతీయులు కూడా తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు అటువంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పిందనమాట. అట్లాగే ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన 3 సైనికుల్ని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఆ 3 సైనికులకి అక్కడ కోర్టు ఏం చెప్పిందంటే జీవిత ఖైదు విధించిందనమాట. దాంతో ఒకవేళ ఇది అమలు అయిందనుకో కంపల్సరిగా మళ్ళీ ఒక రకంగా ఉద్యమం స్టార్ట్ అయితే 1857 లెక్క మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి దీన్ని తొందరగా రద్దు చేయాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వము రద్దు చేయడానికి ఎంత అంటే న్యాయవాది మీద చాలా ప్రెషర్ తీసుకొచ్చింది అనమాట. సుప్రీంకోర్టు అంటే అప్పటికి ఉన్నటువంటి న్యాయవాది పైన ఒక రకమైన ప్రెజర్ తీసుకొచ్చి దాన్ని రద్దు చేసింది అనమాట. అంటే ఏ విధంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ అప్పుడు ఎంత పటిష్టంగా, సుభాష్ చంద్రబోస్ ఎంత పటిష్టంగా ఉండడం మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు అనమాట. ఆయనే మన ఒక్క దేశంలో కాకుండా వివిధ దేశాల్లో మన దేశానికి మద్దతు చేకూర్చడం కోసం ఒక రకరకాలుగా కృషి చేసిన వ్యక్తి అనమాట. అప్పుడు హిట్లర్ దగ్గర పోవడము, జర్మనీ హిట్లర్ కలవడము ఇట్లా చేసి అట్లాగే మన దేశానికి కొంతమేర సహాయాన్ని అందించుకున్న వ్యక్తి అనమాట మనం సుభాష్ చంద్రబోస్. అంటే మన దేశంలో కాకుండా వేరే దేశాలకు వెళ్ళి చాలామందిని కూడగట్టి మన దేశానికి స్వతంత్రం తేవడం కోసం పాటుపడిన వ్యక్తి. అట్లాగే జపాన్తో కూడా తను మైత్రిని కొనసాగించిన వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఎప్పుడు ఒక మాట అంటాడు అనమాట. ఏమంటాడంటే మన దేశానికి స్వతంత్రం రావాలంటే కంపల్సరీగా క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి అనేది కంపల్సరీ ఉండాలి యువతలో. అది నింపినప్పుడు మాత్రమే దేశభక్తి అనేది ఏర్పడుతుందని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తి ఒక సుభాష్ చంద్రబోస్ అనమాట. అయితే ఆయనే ఒక మాట చెప్పారన్నమాట. ఏమంటే సిద్ధాంతం కోసం ఒకరు తమ ప్రాణాలను కోల్పోవచ్చు, అయితే అతను చనిపోయిన తర్వాత ఆ సిద్ధాంతం అనేది 1000 మందిలో స్ఫూర్తి నింపుతుందని చెప్పిన ఒక మహనీయుడు, ఒక గొప్ప వ్యక్తి మన సుభాష్ చంద్రబోసు. అయితే అతని చావు మాత్రం ఒక వివాదాలు చిక్కుకోవడం ఒక పెద్ద మైనస్ పాయింట్ అనమాట. అంత గొప్ప వ్యక్తి ఎలా చనిపోయిండు, అసలు ఏ విధంగా అయిందో పర్ఫెక్ట్ ఇప్పటికీ మనకు తెలియదు అనమాట. ఇది ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా మన దేశ స్వతంత్ర పోరాటంలో గొప్ప ప్రతిభ కనబరిచినటువంటి ఒక వ్యక్తి సుభాష్ చంద్రబోసు. ఈ రోజులు చాలా బాగా ఇచ్చిందో దీని గురించి మనం ఎంత డిస్కస్ చేయబోతున్నాం. అయితే దీని క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు చూద్దాం.